హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పల్లీల్ని యూజ్ చేసి పీనట్ బటర్ అనేది తయారు చేసుకుందామండి. ఇది బయట మనకు కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మనం చేసుకోవచ్చండి. నేనైతే ఒక కప్పుకు తీసుకున్నాను. పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా మనం పల్లీలు ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పల్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అందులోకి పీనట్ బటర్ అంటే మనకి చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. సరే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి ఈ పల్లీలు అనేవి. వీటిని ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత మనం పొట్టు తీసుకుందాం. దీనిపైన పొట్టు అంతా తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దీని పొట్టు తీయడం కూడా చాలా ఈజీగా నేను మీకు చూపిస్తానండి. ఇటువంటిది ఒక నాప్కిన్ తీసుకొని ఇవి కొంచెం పల్లీలు చల్లారిన తర్వాత నాప్కిన్లో వేసేసుకొని దాన్ని కొంచెం బాగా దానికి ఇలా క్లోజ్ చేసేసుకొని దాన్ని బాగా నాప్కిన్ అలా మడత పెట్టేసుకొని ఇలా మనం ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా మనం నలిపేస్తే మొత్తం పొట్టు అనేది వచ్చేస్తుంది. మనకి ఇల్లంతా ఎగరకుండా కూడా నీట్గా ఉంటుందండి. మనకి హ్యాండ్స్ కూడా ఏమీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలా పల్లీలను అలా నలిపేసుకున్న తర్వాత మొత్తం పొట్టు వచ్చేసింది. మొత్తం పొట్టు అంతా ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం పొట్టు చెరుక్కుంటే మనకి మొత్తం ఇల్లంతా చిరాకు కింద ఎగిరిపోతుంది కదండి. అలా కాకుండా మనం ఇటువంటిది ఉంటుంది కదా, జల్లెడ లాంటిది, దీంట్లో తీసుకొని ఇందులో మనం వేసేసుకొని అలా జల్లించేసుకుంటే మొత్తం పొట్టు అనేది కింద దిగిపోతుంది. ఈజీగా మనం పల్లీల నుంచి పొట్టు అనేది వేరు చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదండి, అది కూడా మంచిదే హెల్త్కి. ఓకే అండి, అలా మనం పొట్టు అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇంకా విశేషాలు ఏంటి? ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ మనం పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది మనకి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. దీన్ని స్ట్రోక్స్ కింద చేసుకోవాలండి. స్ట్రోక్స్ కింద చేసుకుంటే మనకి పీనట్ బటర్ అనేది సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా మిక్స్ చేసేసుకుందాం. 2-3 టైమ్స్ ఇలా స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఆపి చేసుకుంటూ ఉంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. ఒక్కసారి పెట్టేస్తే మనకి మిక్సీ కూడా తిరగదు కదా. ఆపుతూ తిప్పుతూ పెట్టుకుంటూ ఉందాం దీన్ని. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకుందాం, టేస్ట్కి సరిపడా. ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఎక్కువ వేసుకోకూడదండి, ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు, ఒక 1/4 వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఈ పీనట్ బటర్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దోశల్లోకైనా, బ్రెడ్లోకైనా, చపాతీలోకైనా మనం పెట్టుకుని రోల్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే చాలా బలవర్ధకమైన ఫుడ్ అండి ఇది పిల్లలకు కూడా. ఇలాగ మనకి ఈ స్ట్రక్చర్ క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పీనట్ బటర్ బయట మనకు కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇలాగైతే మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన చేతులతో మనం చేసుకుంటే అది తృప్తి వేరేగా ఉంటుంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పీనట్ బటర్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మనం వీడియోలో కలుద్దాం. బాయ్.